వెంటనే ఒక ఆటో పిలిపించి ఆవిడ్నందులో కూర్చోపెడదాం. మనం అందరం వెనకాల వేరే వెహికల్లో ఫాలో అవుదాం. మన ప్లాన్ ప్రకారం ఆటో కంచరపాలెం మలుపు దాటగానే మన ప్లాన్ అమలవుతుంది. దెబ్బతో అత్తయ్య గారు అవుట్ అయిపోతారు. మనకి ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది. కాకపోతే అత్తయ్య గారు ఆటో ఎక్కరు. ఆటోకైతే చార్జ్ అవుతుంది కదండి, అందుకే. అయితే రిక్షాలో ఎక్కిద్దాం. రిక్షానా? అర్థమైంది. మీ ప్లాన్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఆహా, ఏదో ఒక అబద్ధం చెప్పి అత్తయ్య గారిని ఖచ్చితంగా ఆటోలోనే వెళ్లేలా చెయ్యాలి. ఎందుకంటే ఆ లారీ వాడికి అత్తయ్య ఆటోలోనే వస్తుంది అని చెప్పేశాను. ఇప్పుడు రిక్షా అంటే వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. కాబట్టి మనం ఈ యాక్సిడెంట్కి ఆటోనే వాడాలి. సరే పదండి, బయలుదేరదాం. నట్టుడు కొట్టేశాం. దీనిపైకి మమ్మీ ఎక్కి పడిపోవడం ఖాయం. వెంటనే పైకి వెళ్ళిపోవడం ఖాయం. అమ్మా, నువ్వు క్యాన్సర్తో పోతే మాకు పైసా రాదమ్మా. అందుకే ఇలా ప్లాన్ చేయాల్సి వస్తుంది. నన్ను క్షమించమ్మా. ఓ జంపు. గట్టిగా పిండు. ఇంకా గట్టిగా పిండ్రా. ఏంట్రా పిండడం? సరిగ్గా పిండు. ఏంటమ్మా పిండేది? పిండి పిండి నా ఏళ్ళని ఊడిపోయేలా ఉన్నాయి. చుక్క తేని కూడా రావట్లేదు. నర్మై వేధవా, వేలుతో కాకపోతే నోటుతో లాగరా. నోటుతోనా? ఏ తేనెటీగలు ముక్కుతో లాగట్లేదా? నువ్వు నోటుతో లాగలేవా? ఇదిగో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంటి చుట్టూ ఉన్న పూలన్నీ కోసి వాటి నుంచి తేనె తీసి అమ్ముకు రావాలి. అర్థమైందా? ఈవిడికి పిచ్చి బాగా ముదిరిపోయింది. అత్తయ్య గారు, మీ ఆరోగ్యం బాగుండాలని, మళ్ళీ మీరు మామూలు మనిషి అవ్వాలని మేం మొక్కుకున్నాం అత్తయ్య గారు. అందుకోసం అర్చన కూడా చేయించాలనుకుంటున్నాం. అర్చనలు పూజలు లాంటివి ఏం వద్దమ్మా, డబ్బులు బాగా ఖర్చయిపోతాయి. ఇదిగో, అంతగా కావాలంటే వేరే వాళ్ళు అర్చన చేస్తున్నప్పుడు వాటితో పాటు మన పేరు గోత్రం అక్కడ చెప్పేయండి. అప్పుడు మన పూజ అయిపోతుంది. అమ్మా, ఇవాళ గుళ్ళో అన్నదానం ఉందమ్మా. అందరం వెళ్తే ఒక పూట అన్నం ఖర్చు మిగిలిపోద్దమ్మా. అన్నదానమా? అయితే ఇలా ఒట్టి చేతులతో వెళ్ళడం ఏంట్రా? 2-3 క్యారేజీలు తీసుకెళ్తే రాత్రి కూడా తెచ్చుకుంటాం. అమ్మా మధు, మధు. ఇప్పుడు మధు ఎందుకు అత్తయ్య గారు? తను కూడా వస్తే ఇంట్లో వంట చేసే పనుండదు కదమ్మా. లేదంటే తన కోసం వంట చేయాల్సి వస్తుంది. ఏంటత్తయ్య గారు పిలిచారు? అందరం గుడికి వెళ్తున్నావమ్మా, నువ్వు కూడా బయలుదేరు. వంట చేయాలత్తయ్య గారు, మీరు వెళ్ళరండి. నిన్ను రమ్మంటుందే వంట చేస్తావనమ్మా. ఈ రోజు గుడిలో అన్నదానం ఉందంట. దేవుడు భోజనం తింటే పుణ్యం వస్తుందమ్మా. వెళ్దాం పదండి. అలాగే అత్తయ్య గారు. ఏవండి, మీరు వెళ్ళి ఆటో తీసుకురండి. ఆటో ఎందుకే? రిక్షా ఉంది కదా. అమ్మా, నీకు ఒంట్లో బాగాలేదు కదమ్మా. రిక్షాలో అయితే ఒళ్ళంతా కదిలిపోద్ది. ఆటోలో అయితే కొంచెం ఈజీగా ఉంటది. పైగా ఆటో డ్రైవర్ నా ఫ్రెండ్, మనకి ఫ్రీగా వస్తాడమ్మా. ఫ్రీగా అన్నా? అయితే వెళ్దాంరా. డాక్టర్ కి ఆటో డ్రైవర్ ఫ్రెండా? అంటే అంటే వాడు నేను 10th లో క్లాస్మేట్స్ అన్నమాట. నా దగ్గర డబ్బులుండి నేను డాక్టర్ అయ్యాను. ఆడి దగ్గర డబ్బులు లేక ఆడ ఆటో డ్రైవర్ అయ్యాడు. చాలా. అమ్మా, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండే. వెళ్ళు.
మీరందరూ వెళ్ళి రెడీ అయ్యి ఒక 2-3 క్యారేజ్లన్నీ తీసుకొని రండి. వెళ్ళండి. అలాగే, వెళ్ళు, 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 వెళ్ళు. పదవే. ఆ, ఏయ్, ఒక్కొక్కటి ఎంతసేపు పిండుతావరా? అన్ని బాగా కలిపి గట్టిగా పిండు. నేను గుడి నుంచి వచ్చే లోపల తేనె ఉండాలి, లేకపోతే వచ్చి నిండు పిండేస్తా. ఇదిగో చెప్పింది గుర్తుందిగా, మన ఇద్దరం క్లాస్మేట్స్, మంచి ఫ్రెండ్స్. సరేలేరా, ముందు మీ అమ్మను పిలవరా. యాక్టింగ్ చేయి, ఓవర్ యాక్టింగ్ చేయమంగ, చంపేస్తా. అమ్మా అమ్మా, ఆటో తీసుకొచ్చిందమ్మా, రా. అరే అమ్మ వచ్చేస్తుంది, జాగ్రత్త. సుబా, నువ్వు రిక్షా తీసురా. రిక్షానా? రిక్షా తెమ్మంటున్నాడేంటి? రిక్షాలో వీలెళ్తారా? అరే రెడీగుండు, రెడీగుండు. రండి రండి. ఆటో ఎక్కు. అరే ముందు మీరు పదండి, నేను వెనకాల రిక్షాలో వస్తాను. అయ్యో, రిక్షా అంటే నిదానంగా వస్తాడు. ఎందుకు ఎండ, పైగా మీరు ఆటోలో వెళ్ళండి. నా రిక్షా స్లోనా, చూపిస్తా నా తడాకా ఏంటో. రండమ్మా, ఎక్కడమ్మా. అయ్యో, కొంప మునిగిపోయేలా ఉంది. నట్లు పీకిన విషయం వాళ్ళకి తెలియదు కదా, చెప్పాలి. జై బాహుబలి, జై జై బాహుబలి, జై బాహుబలి, జై బాహుబలి. ఆగడ్రా, ఓరి ఓరి, మీ స్పీడ్ తగలయ్యా. ఆగడ్రా, నా మాటేనరా. నాతోనే పెట్టుకుంటావా? చూపిస్తా నా తడాకా ఏంటో. ఒరే బండరాయాలా, మనం ఆటో వెనకాల వెళ్ళాలరా, ఆటో ముందు కాదు. ఆటో నన్ను నేను అవమానించాక కూడా నా టాలెంట్ ఏంటో చూపించకపోతే నా పేరు సుబ్బానే కాదు. అయ్యో, ఏం అవమానించవరా మేము? అంటే ఆటో కంటే నా రిక్షా స్లో అనలేదా? అయ్యో సారీరా, బుద్ధి తక్కువ అన్నావు, కాస్త స్లో చేయరా. అలా రండి దారికి. లా 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 లా. బుజ్జి ఆగవే, బుజ్జి. తొక్కరా, తొక్కు. ఇంత సడన్ గా గుడికి ప్లాన్ చేశారు, అప్పటికప్పుడు ఆటో తెప్పించారంటే ఏదో ఉంది. ఏమై ఉంటుందబ్బా? ఒరే బండోడా, ఆ స్పీడ్ ఏంట్రా? రే బాహుబలి కాదురా, మీరు బలైపోతారా. వసే నగలు పిచ్చిదానా, ముందు వాడిని ఆపివే. రే త్వరగా. స్లోరా, స్లోరా. అరే రే బండోడా, స్లో. నన్ను స్లో చేయమని మీరు స్పీడ్ నన్ను ఓడిస్తారా? నా కాళ్ళు విరిగినా, నా పిక్కలు అరిగినా నేను మాత్రం స్లో చేయను. ఇంకా స్పీడ్ వెళ్తాను. నేను స్లో చేయను. రిక్షా నా మాట వినరా. రంగా రంగా, ఆగురా. తొక్కు, తొక్కు. నా మాట వినరా. రంగా రిక్షా మెల్లిగా పోనివురా. నా మాట విను. రంగా
కాసేపట్లో ఆటోని గుద్దేస్తుంది. Yes! స్ట్రాంగ్. బాబు ఆటో కొంచెం రైట్ కి తిప్పండి. ఎందుకమ్మా? ఉండండి అత్తయ్య గారు, నేను చెప్తాను. ఇటువైపు నుంచి గుడి దగ్గర. రే, ఇందాక నుంచి పిలుస్తుంటే ఆపరేంటే? ఆపేది నా ముక్కు చూడు అట్ట పగిలిపోయింది. అవును, అసలు టైర్ ఎలా ఊడింది? అది ఊడిపోలేదు బుజ్జి, నేనే నట్టు తీశాను. ఎందుకు? అమ్మ యాక్సిడెంట్ కి రిక్షా ప్లాన్ చేశారు కదా, టైర్ ఊడిపోవాలని తీసేసా. ప్లాన్స్ దొంగచాటుగా ఇంటే ఇట్లాగే చేస్తారు ఎదవా. మా ప్లాన్ సరిగ్గా వినక్కర్లేదా? మేము ప్లాన్ చేసింది ఆటోలోరా, రిక్షాలో కాదురా. మరి యాక్సిడెంట్ జరగలేదేంట్రా? మధున ఏదో చేసి ఉంటుంది. పదండి, ఇక్కడ మిస్ అయినా గుడి దగ్గర వేరే ప్లాన్ ఉంది. ఒరే, నువ్వు రిక్షా రిపేర్ చేయించుకో, మేము గుడికి వెళ్తున్నాం. అమ్మా రావే. అమ్మా, అయ్యో, అమ్మా, అమ్మా, అమ్మో, అనసూయమ్మ చంపేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? అబ్బా, 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 అబ్బో. స్వామి, నేను పోయేలోపు నాకున్న ఆస్తిని ఓ 100 రెట్లు చెయ్యి స్వామి. ముఖ్యంగా నా కోడలి కడుపున ఓ నలుసును ప్రసాదించు తండ్రి.
ఆ ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణలు మొదలు పెడతారు. ఆవిడ మొదలు పెట్టగానే మనం అరటిపళ్ళు తినడం మొదలు పెడదాం. ఇప్పటికే అత్తయ్య గారి పక్కన పిల్ల ఏనుగులా ఉన్నాం. మళ్ళీ అరటిపళ్ళు తింటే తల్లి ఏనుగులా తయారవుతామేమో అక్క. నువ్వు నోరు ముయ్యవే, చంపేస్తాను. నువ్వు ఎవరినన్నావో నాకు బాగా అర్థమైంది. కానీ అరటిపళ్ళు తింటున్నది బరువు పెంచుకోవడానికి కాదు, అత్తయ్య గారికి ముహూర్తం పెట్టడానికి. ఎలాగక్క? ఇదిగో ఈ పళ్ళు ఇలా ఇలా తీసి మనం తింటాం, తొక్కలు అలా అలా దారిలో వేస్తాం. షూ! దాంతో తొక్క మీద కాలేసి అత్తయ్య జారి పడిపోతుంది. Yes. మన కోరిక తీరిపోతుంది, మనం అనుకున్నది సాధిస్తాం. ఆహా. అసలే చావుతో పోరాడుతున్న ఆవిడ మీద పగ తీర్చుకోవడానికి మీకు మనసులా వచ్చింది? చిచ్చి, నేనుండగా ఆవిడ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. చెప్తాను మీ సంగతి. రండమ్మా రండి. ఏంటి సార్ ప్రదక్షిణ చేసుకునేవరా? అంటే లోపల మినిస్టర్ వాళ్ళ అమ్మాయి ఉందమ్మా, ఆవిడ వెళ్ళగానే మిమ్మల్ని పంపిస్తాను, మీరు లైన్ లో ఉండండి. ఆగండమ్మా. లోపల సెక్యూరిటీ ప్రాబ్లం. హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్స్. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. ఆగండి. ఏంటి కంటితో చూస్తున్నట్టు ఒక్క తొక్క కూడా తొక్కకుండా వెళ్ళిపోయింది? తొక్కలో ప్లాన్ వేస్తే ఇలాగే ఉంటుందక్క. చంపేస్తాను. ఇప్పుడు ఇప్పుడు చూడవే. ఆ. వస్తుంది వస్తుంది వస్తుంది. ఆగండి చెప్తా. ఎన్ని తొక్కలేసిన ఒక్క తొక్క కూడా తొక్కకుండా వెళ్ళిపోయింది. అసలు అత్తయ్య గారు అలా కాలు వేయకుండా ఎలా నడవగలిగారక్క? తెలియట్లేదు. ఏంటమ్మా నువ్వనేది? అవునత్తయ్య గారు, ఈ గుడి ప్రాంగణంలో చీమని చంపిన పాపం 10 రెట్లు అవుతుందంట. కుటుంబంలో కలహాలు వస్తాయంట. ఆస్తికి నష్టం కలుగుతుందంట అత్తయ్య గారు. కళ్ళు మూసుకుని ప్రదక్షిణలు చేస్తే కాలి కింద చీమ పడిందో పురుగు పడిందో ఎలా చూడగలం తల్లి? దానికి నా దగ్గర ఓ మార్గం ఉంది అత్తయ్య గారు. ఏంటమ్మాది? హలో, హలో, వినిపిస్తుంది అత్తయ్య గారు? వినిపిస్తుందమ్మా.
మీ పాటికి మీరు ప్రదక్షిణాలు చేసుకోండి అత్తయ్య గారు. ఆ. మీ కాలి కిందికి చీమొచ్చినా దోమొచ్చినా నేను చెప్తూ ఉంటాను. దాని ప్రకారం అడుగులు వేయండి అంతే. నువ్వు సూపర్ తల్లి, యు ఆర్ గ్రేట్. నువ్వు రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్. ఓకేనా? అలాగే వస్తానా? అత్తయ్య గారు. అక్కలు, మీరు ఇలాంటి దుర్మార్గపు పనులు ఎందుకు చేస్తారో తెలియదు కానీ మీ ఆటలు మాత్రం నేను సాగనివ్వను. చూడండి. ఈ ప్లాన్ కూడా వేస్ట్ అయిపోయింది. అబ్బా. అమ్మ మధు, దర్శనం అయిపోయిందమ్మా, వెళ్దామా? ఇక్కడ ఒక చిన్న ఆచారం ఒకటి ఉంది అత్తయ్య గారు. ఏంటమ్మా అది?